మైసూర్కి అయితే వెళ్తున్నాం. మైసూర్లో మైసూర్ ప్యాలెస్ చూడడానికి. అండ్ ఇక్కడ నుంచి అరౌండ్ 100 పైగా ఉంది. అండ్ 2 hours 10 minutes అట్లా చూపిస్తుంది. పోయినాక కంటిన్యూ అయితే చేద్దాం. రీచ్డ్ మైసూర్ ప్యాలెస్. మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చేసినాం. సో పార్కింగ్ ఫీజు వచ్చేసరికి 50 రూపీస్ అండ్ పర్సన్కి వచ్చేసరికి 120 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మేమైతే ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం. అదొకటి వాట్సాప్ నెంబర్ ఉంటే దానికి మెసేజ్ చేస్తే అవి డైరెక్ట్ ఆన్లైన్లో బుక్ అయితే చేసుకున్నాం. సో ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. ఈ నుండి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాలి. కార్ అయితే అక్కడ పార్క్ చేసేస్తాం. చూద్దాం లోపల ఎట్లుంటుంది అనేది అయితే. మైసూర్ మహారాజా గారి ప్యాలెస్ మనకు నచ్చుద్దా లేదా అనేది అయితే. ఎంట్రన్స్ మొత్తం ప్రహారీ గోడ ఉంది. మొత్తం ఇక్కడ నుండి అక్కడ దాకా ప్యాలెస్లోకి అయితే వచ్చినాం. ఒక్కసారి ఆ వ్యూ చూడండి. గేట్ ముందు నుంచి వ్యూ ఇది. ఓ చాలా క్రౌడ్ ఉన్నారు. అండ్ మధ్యలో అది టెంపుల్లో ఏమో ఉన్నట్టుంది. చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసిర్రు ఆడ. అదేందో మరి కరెక్ట్ తెలియదు. సో గార్డెన్ కూడా చాలా బాగుంది ప్యాలెస్ ముందైతే. సో మనలో అయితే ముందున్నారు. ఇట్లా ముంగడికి వెళ్దాం. ఎంట్రీ అట్లా ముంగడికి వెళ్ళిన తర్వాత మొత్తం వ్యూ ఎట్లుందని అయితే చూద్దాం. సో ప్యాలెస్ లోపలికి వెళ్ళాలంటే ఫుట్వేర్ తీసుకొని వెళ్ళొద్దంట. సో అందుకే ఈడనే ఫ్రీ సర్వీసెస్ అయితే ఉందన్నమాట. బ్యాగ్ ఇస్తున్నారు. బ్యాగ్లో పెట్టి వీళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకొని వెళ్ళిపోవాలంట. సో మనకైతే బ్యాగ్స్ అయితే ఇచ్చారు. వాళ్ళకైతే ఇచ్చేస్తారు మన వాళ్ళు. షూస్ ఇచ్చిన స్టాండ్ బ్యాకే ఎంట్రన్స్ అవుతుందన్నమాట. అండ్ అది వచ్చేసరికి ఎగ్జిట్, ఇది వచ్చేసరికి ఎంట్రీ. ఎంట్రీ కాగానే ఇట్లా లైటింగ్ అండ్ సపరేట్గా వింగ్స్ అయితే ఉన్నాయన్నమాట పోవడానికి. అండ్ ఇది లోపలికి వెళ్ళే దారి. మైసూర్ ప్యాలెస్ కంటే ఇంకో ప్యాలెస్ ఉండేనంట. అది దగ్నమైపోయిందని అంటున్నారు. సో అప్పుడు హుడ్తో కట్టిన వ్యూ అన్నమాట అది. ఇది వచ్చేసరికి ప్రజెంట్ది మైసూర్ ప్యాలెస్ వ్యూ ఇది. అండ్ ఇది వచ్చేసరికి జెండా 2.5 kg ప్యూర్ గోల్డ్ లాస్ట్ మీద ఫైనల్ గోపురం. అది వచ్చేసరికి అది ఓల్డ్ వన్ కదా. అది ఓల్డ్ వన్. ఇది వచ్చేసరికి రాజస్థానీ మార్బుల్ అంట. మెంబర్స్ 12 years అనుకుంటా. ఇవి రియల్ పోర్ట్రేట్స్. 12 years ఈ పోర్ట్రేట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కలిసి 12 years కలిసి 6 members గీసిరంట ఇదంతా. ఇది ప్యాలెస్ వ్యూ లోపల లేదు అసలు. ఇది మైసూర్ ప్యాలెస్ మధ్యలో ఇది. గోడకు మొత్తం 360 degreesలో మొత్తం ఆ వాల్ మౌంట్స్ అయితే వేసారనమాట. మొత్తం ఈ పిక్చర్స్తోని చాలా సూపర్గా ఉన్నాయి. రియలిస్టిక్స్ ఉన్నాయి మొత్తం. ముంగడ వచ్చేసి సూపర్ ఉంది. ఇది సేమ్ బయట ఉన్నట్టు. ఇది పిల్లర్స్ అయితే ఉన్నాయి కదా. ఈ పిల్లర్స్ వచ్చేసరికి ఇటాలియన్ నుంచి. అండ్ ఆ షాండ్లర్ అనేది ఇంకా స్టిల్ వర్క్ అవుతుందంట. అది ఏదో ఏమంటారు ఏదో కంట్రీ నుంచి తెప్పించారంట. అండ్ కింద మార్బుల్స్ కూడా మామూలుగా లేవు. ఇవి కూడా సంథింగ్ రాజస్థాన్ ఏడు నుంచో తెప్పించారంట అప్పట్లో.
అండ్ గోడలకు మొత్తం ఈ పిక్చర్స్ అయితే ఉన్నాయన్నమాట, మొత్తం మహారాజు వాళ్ళవి. ఇది వచ్చేసరికి ఇన్సైడ్ ద ప్యాలెస్ అనమాట, లోపల. అండ్ ఇక్కడ వచ్చేసరికి కొన్ని కుస్తీ పోటీలు కూడా పెడతారంట. దగ్గర దగ్గర 3-4 ఉంది. ఇది వచ్చేసరికి పైన ఉంది కదా, అది మొత్తం ప్యూర్ గోల్డ్ అంట. ఇది కరెక్ట్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఇట్లాంటి వ్యూ అయితే ఉంది. ఇక్కడ నుండి ఇక్కడ మామూలు వ్యూ కాదు ఇడికల్ అయితే. అసలు వేరే లెవెల్ వ్యూ ఉంది ఇక్కడ. ఇది నార్మల్ పెయింటింగ్ కాదు, ఇందులో డీటెయిలింగ్ చూడండి మామూలుగా లేదు. చూడండి డైరెక్ట్ గోడల మీద పైన పెయింటింగ్ వేసి చూపిస్తారు చూడండి, వేరే లెవెల్ ఉంది ఇది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ అయితే బాగుంది అనమాట. అండ్ రాజుగారు ఇక్కడ కూర్చొని ఐ థింక్ అవన్నీ మనం ఇక్కడ దాకా పిక్చర్లు చూసినాక ఏనుగులతోని అవన్నీ, అండ్ ఇక్కడే చేయించాడు అనుకుంటా అప్పుడంతా. చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి టెంపుల్ ఉంది, మొత్తం ఫ్లవర్స్తో నిండిపోయి ఉంది. ఇక్కడ సూపర్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ ప్యాలెస్ది. స్ట్రైట్గా అక్కడ కనిపిస్తుంది కదా తోరణం, అది. అండ్ ముంగడికి పోయి అట్లా పోయి చూద్దాం వ్యూ ఎట్లుంది అనేది అయితే ముంగడి నుండి. పైన డీటెయిలింగ్ మాత్రం చూడొచ్చు ఎంత క్లియర్గా ఉందో. దేవుళ్ళవి కానీ అండ్ ఈ షాండిలర్స్ కానీ అండ్ ఈడ కానీ మొత్తం క్లియర్గా ఉంది. వచ్చేసరికి మన ఐరావతం యొక్క అలంకరణలు అవన్నీ అప్పుడు ఉన్నాయన్నమాట. మైసూర్ ప్యాలెస్ ఒక ఫ్రంట్ వ్యూ అనమాట. ఇది మొత్తం వ్యూ అయితే ఇంకా. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్లవర్ గార్డెన్ ఉంది. అండ్ నిన్న మొన్న ఏదో పెద్ద ఈవెంట్ అన్నట్టు ఉంది. టెంపుల్ కూడా మొత్తం ఫ్లవర్తో డెకరేషన్ చేసినారు. ఇక్కడ మొత్తం గార్డెన్ అండ్ చుట్టూ ఇట్లుందన్నమాట. సో మైసూర్ ప్యాలెస్, మోస్ట్లీ మైసూర్ ప్యాలెస్ని అయితే కవర్ చేసిన అనుకుంటున్నా. ఇంకేస్ ఏమైనా ఉంటే చూపిస్తా, లేదంటే చూద్దాం ఇంకా. పనులు అయిపోయినాయి. సో మైసూర్కి వచ్చి మైసూర్ పాక్ తీసుకోకపోతే ఎట్లా. సో అందుకే ఇక్కడ ఫేమస్ అయిన గురు స్వీట్ మార్కెట్ అయితే వచ్చేసినాం. సో కొన్ని స్వీట్స్ అయితే తీసుకొని అయితే ఏమంటారు డిన్నర్ చేసేసి మనం ఇంకా బ్యాక్ టు హోమ్ అయితే కొట్టేసేయాలి. ఇక్కడ నుంచి అరౌండ్ 900 చేంజ్ ఉందనుకుంటా. చూద్దాం, ఒకసారి అప్డేట్ చేస్తాను ఒకసారి మళ్ళీ కార్లోకి వెళ్ళినాక. ఏదో ఉంటుంది కదా. ఎందుకు అంత కష్టపడు. ఫిఫ్త్ ఫుల్ ట్యాంక్ ఫర్ ది XUV 700.
be my baby, come on, be my baby, come on. ట్రిప్ అయిపోయింది, నియర్ ఓఆర్ఆర్ దిగినాం. సో మన ప్రకాష్ బన్ అయితే వెళ్ళిపోతారు, వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మనం బ్యాక్ టు హోమ్. ఇంకా మనకి ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ ఉంటుంది.